ఇక విహారీ గుడికి వస్తాడు. విహార్‌ని చూసి సిరి నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పండు చూసి టెన్షన్ పడతాడు. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు పండు, లోపలికి వెళ్ళిపో అని సిరి పండుని పంపిస్తుంది. సిరమ్మ, నువ్వు నా కాళ్ళు చేతులు విరగొట్టించేలా ఉన్నావని పండు అంటాడు. నీకేం కాకుండా నేను చూసుకుంటా అని సిరి అంటుంది. ఇక విహారీ, పండు, యమున ఇద్దరి ఫోన్లకు ఫోన్ చేస్తాడు. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది. నాన్న ఏంటి ఇంకా రావడం లేదు అని సిరి తొంగి చూస్తూ పడబోతుంటే లక్ష్మి పట్టుకుంటుంది. చూసుకోవాలి కదమ్మా అని లక్ష్మి పాపని అంటే, ఏం లేదా ఆంటీ, మా నాన్న వస్తున్నారు, అందుకే టెన్షన్‌గా చూస్తున్నా అని అంటుంది సిరి. అమ్మ సిరి, నీకా పాప తెలుసా అని బామ్మ లక్ష్మిని అడుగుతుంది. తెలుసులే రమణమ్మ, తను పెద్ద గయ్యాలి అని హరికృష్ణ అంటాడు. ఇక సిరి లక్ష్మిని గిల్లి, సేమ్ పించ్ ఆంటీ, నా పేరు నీ పేరు ఇద్దరి పేరు సిరినే అంటుంది సిరి. తర్వాత బాయ్ చెప్పి వెళ్ళి హరికృష్ణ బాయ్ అంటుంది. ఏయ్, నా పేరు క్రిష్ అని హరికృష్ణ అంటాడు. ఇక సిరి విహారీ దగ్గరికి పరుగున వెళ్తుంది. సిరి కింద పడబోతే విహారీ పట్టుకుంటాడు. చూసుకోవాలి కదరా అని విహారీ అంటే, ఇందాక ఆంటీ కూడా నీలాగే చెప్పింది నాన్న అని లక్ష్మి వాళ్ళ గురించి చెప్తుంది. తర్వాత విహారిని గుడి లోపలికి తీసుకెళ్తుంది. పండు ఎక్కడా అని విహారీ అడిగితే, పండు సంగతి తర్వాత, ఒక్క నిమిషం అని పంతుల్ని పిలుస్తుంది సిరి. సిరి పంతులతో విహారీ పేరు గోత్రం అన్ని చెప్పి అర్చన చేయమని అంటుంది. ఇదే పేరుతో ఇందాక అర్చన చేయించారు అని పంతులు లక్ష్మి వాళ్ళు వెళ్తుంటే చూపిస్తాడు. ఇక విహారీ వాళ్ళు చూసే టైంకి ఇద్దరు ఆఫీస్ వాళ్ళు ఉంటారు. మీరు అర్చన చేయించారా అని సహస్ర అంటే, అవును సార్, మా హరికృష్ణ సార్ కంపెనీని మళ్ళీ తీసుకురావడంతో సంతోషంగా చేయించామని చెప్తారు. సుభాష్ బేరం ఆడిన విషయం కూడా చెప్తారు. తర్వాత పంతులు పూజ చేసి విహారీకి హారతి అవి ఇస్తే, ఇవేమీ నాకు వద్దు అని విహారీ అంటాడు. ఇక పద్మాక్షి వైపు సిరి చూడడం చూసిన పద్మాక్షి, ఇదేంటి ఇలా చూస్తుంది, దీనికి దొరికానంటే పిప్పి తీస్తుంది అని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది పద్మాక్షి. ఇక పద్మాక్షి వెళ్తూ వెళ్తూ హరికృష్ణ కొబ్బరికాయ కొని వస్తుంటే గుద్దేస్తుంది. దాంతో కొబ్బరి పద్మాక్షి నెత్తి మీద పడుతుంది. సారీ చెప్పి వెళ్ళిపో అని హరికృష్ణ పద్మాక్షితో అంటాడు. సిరి రావడం చూసిన పద్మాక్షి, సారీ లేదు గిరి లేదు వెళ్ళు అని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. హరికృష్ణ పద్దుని చూసావా అని సిరి అడుగుతుంది. ఎవరు అని హరికృష్ణ అంటే, పసుపు రంగు చీర అని చెప్తుంది. ఓ, మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా, మీ పద్దు నన్ను గుద్దేసి పారిపోయింది అని అంటాడు హరికృష్ణ. ఇక ఇద్దరు పద్దుని వెతుకుతూ అక్కడికి వెళ్ళి, ఇందాక అతన్ని గుద్ది సారీ చెప్పలేదంట కదా అని అడుగుతుంది పద్మాక్షిని సిరి. నేను నీకు సారీ చెప్పడం ఏంట్రా అని పద్మాక్షి అంటే, చిన్నపిల్లలతో ఎలా ఉండాలో నీకు తెలియదా, నీ పోలికలే నీ మనవరాలికి వచ్చాయి, సిరి కూడా అంతే అని అంటాడు హరికృష్ణ. ఇక హరికృష్ణ, నువ్వు వెళ్ళిపో, నాకు మా పద్దుతో పని ఉంది అని పద్మాక్షిని లాక్కెళ్ళి వినాయకుడి ముందు గుంజీలు తీయమని పంతులు ముందు ఇరికించేస్తుంది సిరి. దాంతో చేసేది లేక పద్మాక్షి గుంజీలు తీస్తుంది. ఇక విహారీ ఫైల్ కోసం టెన్షన్ పడుతూ ఉంటే, ఫైల్కి పూజ చేయించా అని సిరి పంతుల దగ్గర ఉన్న ఫైలు తీసుకొని రమ్మని అంటుంది. పంతులు రావడంతో, ఫైల్కి పూజ చేశాం కదా, బొట్టు పెడితే మంచిది కదా అని తండ్రికి బొట్టు పెట్టమని అంటుంది. దీంతో ఇవాల్టితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.